సిటీ మొత్తం కూల్ అయింది. మధ్యాహ్నం వరకు భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడు మేఘాలు కమ్ముకోవడంతో కాస్త చల్లబడ్డది. అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలుంటాయని వెదర్ ఆఫీసర్స్ చెప్తున్నారు. 2 రోజుల తర్వాత మళ్లీ టెంపరేచర్లు పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి టెంపరేచర్స్. సిటీ మొత్తం కూల్ అయింది. మధ్యాహ్నం వరకు భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడు మేఘాలు కమ్ముకోవడంతో కాస్త చల్లబడ్డది. అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలుంటాయని వెదర్ ఆఫీసర్స్ చెప్తున్నారు. 2 రోజుల తర్వాత మళ్లీ టెంపరేచర్లు పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి టెంపరేచర్లు. వాతావరణ పరిస్థితులపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, వెదర్ అప్డేట్స్ ఏంటి? వెదర్ ఆఫీసర్స్ ఏం చెప్తున్నారు? ఎన్ని రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చారు? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజుతో పాటు రేపు కూడా ఇటు సినాప్టిక్ కండిషన్స్ వల్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా డిఫరెంట్ క్లైమేట్ కండిషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఓవైపు ఎండ, మరోవైపు వర్షాలు. ఎప్పుడు ఏ విధంగా వాతావరణం మారుతుందో కూడా చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే కూడా ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మనకు ఎండ వాతావరణం కొనసాగుతూ ఉంటే సిటీలో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ చిన్నపాటి వర్షం కూడా నమోదవుతూ ఉంది. ముఖ్యంగా ఇటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు చిన్నపాటి జల్లులు నమోదవుతూ ఉన్నాయి. అదేవిధంగా బేగంపేట పరిసర ప్రాంతాలు కావచ్చు, అక్కడక్కడ కూడా మనకు చిన్నపాటి వర్షం అనేది కూడా కురుస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా క్యూములోనింబస్ మేఘాలు అక్కడక్కడ చిన్నపాటి ప్యాచెస్ లాగా వచ్చి వాటి కారణంగా చిన్నపాటి వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు సినాప్టిక్ కండిషన్స్ బంగాళాఖాతంలో ఒక ద్రోణితో పాటు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉంది. ఈ రెండింటి కారణంగానే మనకు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలపడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు ఎండ తీవ్రత గత 2 రోజుల నుంచి అయితే కాస్త తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. దాదాపు 3 నుంచి 4 డిగ్రీల వరకు ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు ఇటు ఉత్తర తెలంగాణతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా తక్కువగా నమోదవుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్లో వచ్చేసరికి కూడా 4 డిగ్రీలు తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇక ఈ రోజు చూసుకున్నట్టయితే మనకు 36 డిగ్రీల లోపే గరిష్ట ఉష్ణోగ్రతలు హైదరాబాద్ ప్రాంతంలో నమోదయ్యాయి. అదేవిధంగా ఉత్తర తెలంగాణలో చూసుకున్నట్టయితే కూడా మనకు 39 నుంచి 40 డిగ్రీల లోపే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. హైయెస్ట్గా మనకు హన్మకొండలో ఈ రోజు 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన ప్రాంతాలు అన్నింటిలో కూడా 36 నుంచి 38 లోపే గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉన్నాయి. కాకపోతే ఈ రోజు రేపు మనకు ఏవైతే సినాప్టిక్ కండిషన్స్ ఉన్నాయో అదేవిధంగా గాలిలో దిశ మారడం, దాంతోపాటు గాలిలో తేమ శాతం పెరగడం వల్ల కూడా క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి మనకు సాయంత్రం సమయంలో చిన్నపాటి వర్షాలు, అదేవిధంగా అప్పుడప్పుడు కూడా మనకు చిన్న జల్లులు వచ్చిపోయే అవకాశం ఉందని చెప్పేసి అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం అదే విధమైన వాతావరణం కూడా కొనసాగుతూ ఉంది. ఇక ఈ రోజుకి సంబంధించి పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఈ రోజుకి సంబంధించి ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాదు ఈ జిల్లాల్లో మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండడం అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లాలో మనకు ఈదురుగాళ్ల తీవ్రత గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఎప్పటికప్పుడైతే ఈ అలర్ట్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు సాయంత్రం సమయంలో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈదురుగాళ్ల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ ఇస్తున్న అలర్ట్స్ అయితే ఫాలో అవ్వాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇన్ని రోజుల అంటే గత వారం రోజుల్లో మనకు మారుతున్న వాతావరణం, కురుస్తున్న వర్షాలు, అక్కడక్కడ ఈదురుగాళ్ల తీవ్రత కారణంగా, వడగళ్ల వర్షం కారణంగా చాలా వరకు అయితే రైతులు నష్టపోయారు. ఇటు ధాన్యంకి సంబంధించి కావచ్చు, మొక్కజొన్న పంట కావచ్చు, అదేవిధంగా మామిడి పంటకు సంబంధించి నష్టపోతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మరి ఇట్లాంటి తరుణంలో మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా ఇటు జిల్లా యంత్రాంగంతో పాటు వ్యవసాయ శాఖ అధికారులను ఇటు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ద్రోణి ఆవర్తనంతో పాటు మరో అల్పపీడన ప్రాంతం కూడా 13వ తేదీన ఏర్పడే అవకాశం ఉంది. కాకపోతే ఈ 2 రోజులు మనకు వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఎల్లుండి నుంచి అంటే 11వ తారీఖు నుంచి తిరిగి యథావిధిగా ఎండల తీవ్రతను అయితే మరో 3-4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతము ఈ రోజు రేపు వర్షాలు ఉన్న నేపథ్యంలో మాత్రం మనకు ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా క్యూములోనింబస్ మేఘాలు అనేవి మనకు సాయంత్రం సమయంలో ఎక్కడైతే ఎండ వాతావరణం అధికంగా ఉంటుందో సో ఆ టైంలో ఏర్పడే అవకాశం ఉండడంతో అప్పుడప్పుడు మనకు ఎప్పుడైతే కురిసే అవకాశం ఉందో 3-4 గంటల ముందు కావచ్చు, 2-3 గంటల ముందు కావచ్చు ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి మనకు అలర్ట్స్ అయితే జారీ చేయడం
చేయడం జరుగుతూ ఉంది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా క్యుములోనింబస్ మేఘాలు ఎక్కడైతే కమ్ముకున్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి అప్డేట్స్ కావచ్చు, అలర్ట్స్ కావచ్చు ఇవ్వడం జరిగింది. ఇక ఎండలకు సంబంధించి ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా మనకు రేపటి నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం ఆసిఫాబాద్, అదేవిధంగా మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు మంచిర్యాలతో పాటు మరో 2 ప్రాంతాలకు సంబంధించి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. రేపటి నుంచి మెల్లమెల్లగా ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతున్నప్పటికీ కూడా మనకు ఎల్లుండి నుంచి 11వ తారీఖు నుంచి ప్రాపర్గా మళ్ళీ 40 నుంచి 44, 45 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక అదే విధంగా చూసుకున్నట్టయితే మనకు అంటే ఈ 2 రోజులు వర్షాలు, ఆ తర్వాత మళ్ళీ ఎండల తీవ్రత, మళ్ళీ 13వ తారీఖు బంగాళాఖాతంలో సినాప్టిక్ కండిషన్స్ ఏర్పడి ఒక అల్పపీడన ప్రాంతం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఆ అల్పపీడన ప్రాంతం అయితే తెలంగాణ మీద కాస్త ఎఫెక్ట్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు ఉత్తరాంధ్రతో పాటు తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని చెప్పేసి 11వ తారీఖు అంటే 13 నుంచి 16వ తారీఖు మధ్యలో తెలంగాణలో 1-2 ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం వచ్చిపోయే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. పెద్దగానైతే ఎఫెక్ట్ ఉండబోదు, కాకపోతే మళ్ళీ ఎండల తీవ్రతనైతే ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఈ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు భిన్నమైన వాతావరణ పరిస్థితులు, ఎండ తీవ్రత, అదేవిధంగా సాయంత్రం సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ ప్రాపర్గా మనకు ఎండాకాలంలో ఏ విధమైతే ఎండ తీవ్రత ఉంటుందో అదే విధమైన ఎండల తీవ్రత అయితే కొనసాగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.